హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. ఇది వచ్చేసి మనకు అడల్ట్ వచ్చేసి 50 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్. ఇంకోటి ఇక్కడ లగేజ్ కౌంటర్ అండి. లగేజ్ కౌంటర్కి ఇక్కడ ఒక 20 రూపీస్ అవుతుందండి. ఇంకొకటి ఒక ఫోన్ మాత్రమే అలౌడ్ చేసుకుంటారు, అది ఏదైనా ఫోటో తీసుకోవడానికి అని చెప్పేసి. మిగతా ఫోన్లు ఏమైనా ఉంటే ఆ లగేజ్లో పెట్టేసి లాకర్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇవి టికెట్స్ మనకి. ఒకవేళ మనం ఫోన్ తీసుకుపోతున్నాం కదా, ఫోన్కు 50 రూపీస్. అందుకోసానికి 2-3 ఫోన్లు తీసుకోకుండా ఒక్క ఫోన్ తీసుకుపోతే చాలు. మనకి ఆ లాకర్ దగ్గర ఉన్న అతను కూడా చెప్తాడు. ఇది మనకు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి రిస్ట్రిక్షన్స్ చూడండి, ఇవి తీసుకెళ్ళొద్దని అక్కడ పెట్టారు. మొదటగా మనకు గాంధీ గారు కనిపించారు, తర్వాత సాలార్జంగ్ థర్డ్ జనరేషన్ రాజు గారు, దాని తర్వాత మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకా చాలా ఫొటోస్ అయితే నేను ఎడిట్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పటికైనా కానీ చూడండి, ఈ ఫొటోస్ ఎందుకు పెట్టాను అని అంటే, ఈ ఫొటోస్ వచ్చేసి 19th సెంచరీ, 17th సెంచరీ, 18th సెంచరీ ఫొటోస్ అండి. అవి మీకు ఇంకా క్లుప్తంగా చూపిద్దాం అనుకుంటున్నాను, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను జస్ట్ ఫొటోస్ చూపించుకుంటూ వెళ్తున్నాను. ఈ పెయింటింగ్ చూడండి, చాలా అసలు ఆ కాలంలో ఆ కాళ్ళకి ఆ కలర్స్ ఎలా దొరికాయి అదంతా అనేది నాకు కొంచెం అంత విచిత్రం అనిపించింది, కొంచెం కొత్తగా అనిపించింది. అందుకోసానికి అని చెప్పి నేను ఇవి కూడా విచిత్రీకరించాల్సి వస్తుంది. చూడండి, చాలా చాలా బాగుంది వీడియో అయితే. మరి మ్యూజియంలోకి అయితే ఇంతకుముందు అయితే సెల్ కానీ అది కెమెరాలు కానీ ఏమీ అలౌడ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా అలౌడ్ చేస్తున్నట్టున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకోసానికి అని చెప్పి నేను కూడా వీడియో చాలా బాగా తీశాను, ఇందులో ఒక్కటి కూడా మిస్ చేయలేదు. కాకపోతే కొంచెం ఎడిటింగ్లో కొంచెం తీసేయాల్సి వచ్చింది. ఇంకోటి లాస్ట్లో కొంచెం నా సెల్లు స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల తీయలేకపోయాను. చూడండి, ఈ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఆ పాత్రలు. అప్పటి కాలంలో వాళ్ళు ఎలా అసలు చూడడానికైతే నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, అసలుకి మామూలుగా లేదు. ఇది వీడియో చివరి వరకు చూడండి 100% మీరు, ఎందుకంటే చివరిలో మీకు ఒక ఒక వింతైన ఒక బొమ్మ ఉంటుందండి. అది చాలా బాగుంటుంది అసలుకి. దాని గురించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి స్కూల్లో అంటే ఒక లెసన్గా కూడా చెప్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది అసలుకి అది. చూడండి, ఇవన్నీ 20th సెంచరీ, 19th సెంచరీ కాలం నాటివి. కనిపించాడు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న బుడ్డోడు అక్కడి నుంచి ఆ డోర్ తెరుచుకొని వచ్చేసి గంట కొట్టేసి వెళ్ళిపోయాడు. అసలు నేను యాక్చువల్లీ అది మొత్తం తీద్దాం అనుకున్నాను. కరెక్ట్ నేను 1 o'clock వెళ్ళాను. 1 o'clock వెళ్తే ఏం కనసు వాడు ఇలా కొట్టేసి టక్మని వెళ్ళిపోయాడు లోపలికి. అది చూసుకోలేకపోయా. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మీ సెక్షన్కి వచ్చామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఒక యుద్ధానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ విల్లులు కానీ ఆయన చూస్తారు కదా, ఫస్ట్ ఎంట్రన్స్లోనే మొత్తం ఇనుప డ్రెస్తో ఎట్లా ఉన్నాడు అతను, మరీ ఘోరం కదా అసలుకి. ఆ వెయిట్ మొయ్యడానికే తనకి ఎంతో బలం కావాలి అసలుకి. మొత్తం ఇనుమే, మొత్తం ఎక్కడ ఓన్లీ కండ్ల దగ్గర తప్ప మిగతా అన్నీ. ఈ షర్ట్ చూడండి, మొత్తం ఇనుముతో తయారు చేసిన షర్ట్ అది. ఇవాళైతే మ్యూజియంలో చాలా అసలు మొత్తం జనాలతో కిక్కిరిసిపోతుంది అసలుకి, ఖాళీ లేదు. అందుకోసం కొంచెం తీయడానికి డిస్టర్బెన్స్ ఉంది, అయినా కానీ తీస్తున్నాను. చూడండి, ఇవి చూడండి మొత్తం అప్పటి కాలంలో ఆ కత్తులతో ఎంతమందిని చంపేశారు, అసలు మామూలుగా లేవు కత్తులు. చాలా పెద్ద కత్తులు ఉన్నాయి. వాళ్ళు అసలు హ్యాండిల్ చేయడానికి కూడా అంత పెద్ద కత్తులు ఎలా హ్యాండిల్ చేస్తారనేది నాకైతే కొంచెం అంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవి చూడండి, విల్లులు ఎంతగా ఉన్నాయి అసలు. ఈ కత్తులు అయితే ఎన్ని కత్తులు ఉన్నాయో అసలు మామూలుగా లేవు అసలు. అవి రకరకాల కత్తులు. ఇంకొకటి అది చూడండి, కొన్ని అయితే ఎలా ఉన్నాయంటే కడుపులో కుచ్చేసి తీసేస్తే మొత్తం పేగులు కూడా బయటకు వచ్చేలాగా, దాని ముంగల ఒక చక్రంలాగా, మొత్తం ఇట్లా ఒక రంపంలాగా. అది చూడండి, ఆ కత్తులు చూడండి, అంత పెద్ద కత్తులు అసలుకి వాళ్ళు ఎట్లా ఇక మెయింటైన్ చేస్తారు. ఈ మధ్యలో చూడండి అసలుకి నాకు ఇది చూస్తే మటుకు అసలు అబ్బా, నాకైతే మాటలు వస్తలేదు. ఎందుకంటే ఆ టైంలో ఒకవేళ మనం కూడా పుట్టి చచ్చిపోయినామా, అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా కొంచెం అట్లా అనిపించింది నాకు. ఇవి చూడండి ఎట్లున్నాయి అసలు.
మామూలుగా లేవు అసలు. ఇవన్నీ కత్తులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసినవే. ఏదో ఇవి ఇప్పుడు మనం మ్యూజియంలో చూస్తున్నాం గానీ, దానిలతోన ఎంతోమంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి. చాలా అంటే చాలా అసలు ఈ వీడియోలో నేను ఇంకా ఎడిట్ జేసి చూపిస్తున్నాను గానీ, ఇక చూడండి మళ్ళీ ఈ గన్నుల కాడికొచ్చేసరికి, గన్నుల సెక్షన్ కాడికొచ్చేసరికి ఇవి నార్మల్‌గా నాకు తెలిసి ఒక బుల్లెట్ వెళ్ళిపోవచ్చు. లేకపోతే 2 బుల్లెట్లు వెళ్ళిపోవచ్చు అది. అట్లా ఉన్నాయి. అప్పుడు అంత పెద్ద గన్స్ అయితే లేవు గదా! చూడండి. ఇవన్నీ చూస్తే ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అసలకి. మామూలుగా లేదు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి నార్మల్‌గా. ఇంగా పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ ఉన్నాయండి టికెటు. చిన్న పిల్లలకైతే 20 రూపీస్ ఉన్నాయి. ఇంకొకటి ఫోన్స్ ఏమైనా అలౌడ్ గాని తీసుకెళ్తే రూ. 50. కెమెరా తీసుకెళ్తే రూ. 150 ఏమో ఉంది. కానీ నేను కెమెరా ఎవరితోనూ కనిపియలేదు నాకు నార్మల్‌గా. చూస్తుర్రు కదా! ఈ గన్నులు గాని, ఇవి గాని. ఒకసారైతే చూడండి మొత్తం వీడియో అయితే చూడండి. ఇవి చేతి కర్రలను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత బాగా అసలు వాళ్ళు చూడు లయన్, టైగరు, ర్యాబిటు, కుందేలు, రకరకాల గుర్రాలు అసలు ఆళ్ళు చూడు ఆ పిడి ఇంకొకటి ఆ పిడి దేనితో తయారు చేశారనుకుంటుర్రు? ఏనుగు ఏనుగు దంతం ఉంటదా? ఏనుగు దంతంతోని తయారు చేస్తారు. ఇవేమో కట్టెతో తయారు చేశారు. అవి ఎంత జెన్యూన్ ఎంత న్యాచురల్‌గా ఉన్నాయో చూడండి. ఆ కన్నులు అబ్జర్వ్ చేయండి మీరు. ఆ కన్నులయితే రియల్ కన్నులు ఉన్నట్టే ఉన్నాయి. అసలు ఆ కాలంలో 20థ్ సెంచరీ, 19థ్ సెంచరీల వాళ్ళకసల అట్లాంటి ఎక్విప్‌మెంట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? అసలు ఏంటి అసలు వీటిని మామూలుగా అయితే చేయలే. నాకైతే ఆ కర్రలను చూస్తే మామూలుగా అనిపియలేదు. ఇక ఈ విగ్రహాలొస్తే ఇవన్నీ పాలరాతితో చెక్కిండ్రండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కొన్ని కవర్ చేశాను. ఒకటే రూమ్ ఉంది. ఒక రూమ్‌లోనే ఉన్నాయి. అవి మొత్తం కవర్ చేశాను. కానీ పాలరాతితోనే చాలా అయితే చాలా బాగున్నాయి. అందంగున్నాయి బొమ్మలని చెప్పేసి ఇవి కూడా తీశాను. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. వాళ్ళు రాజులు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలకి. ఈ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ పరికరాలు గానీ, వాళ్ళ వస్తువులు గానీ, వాళ్ళ తిన్న ప్లేట్లు గానీ, వాళ్ళ ఇంటి ప్రాంగణంలో ఉండే బొమ్మలు గానీ, ఆ! వాళ్ళు ఒక చేతిలో కర్ర గూడంగా ఏనుగు దంతంతోని తయారైందంటే అసలు అది చెప్పడానికి వస్తలేదు నాకైతే. ఎన్ని కర్రలంటే ఇంచుమించు అబ్బబ్బబ్బా! ఆ మ్యూజియంలోనే ఇంచుమించు ఒక 5,000 పైనుంటాయొచ్చు కర్రలైతే. ఓన్లీ చేతి కర్రలు సహాయానికి. అంత ఎంజాయ్ చేశారు అసలకి. ఇది చూడండి ఈ ఇవి గూడంగా ఎంత బాగున్నాయంటే, ఈ పాలరాతి మీద చెక్కినటువంటి బొమ్మలు మామూలుగా లేవు అసలకి. నాకైతే మస్తు అనిపించినాయి అసలు. మనము ఇంతవరకు ఎప్పుడన్నా పోయుంటాము మ్యూజియానికి గానీ, వాళ్ళు ఫోన్ అలౌడ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఫోన్ అలౌడ్ చేసుకున్నందుకు, మనం రికార్డ్ చేస్తున్నందుకు చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆహ్, చూడండి మీకు కూడా నేను ఇంత బాగా చూపియగలుగుతున్నాను. ఇంతకుముందయితే చూసేసి వచ్చేసేది. కాకపోతే టైం సరిపోలేదు. ఆహ్, ఇది చూడండి. ఇవి గూడంగా దంతం ఏనుగు యొక్క దంతాల విభాగం అంటే ఏనుగు దంతాలతోనే చేసినటువంటి బొమ్మలు. అవన్నీ దంతాలతోనే చేసిర్రు. అంటే ఎన్ని ఏనుగులను వాళ్ళు చంపేసింటారో చూడండి. ఇగో ఇదైతే ఒక దంతం. ఒక దంతం మీద ఒక పడవలాగా అంతమంది జనాలు కూర్చున్నట్టుగా ఎట్లా చెక్కిర్రో చూడండి. అవి అసలు చూడడానికైతే ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. అవి మొత్తం దంతాలే. అవన్నీ దంతాలతోనే తయారైనయి. ఈ బొమ్మలన్నీ చూడండి ఎంత అసలు అసలు చెప్పడానికి రాదు గానీ, అసలు మామూలుగా ఉండదసలు. నాకు తెలిసి ఎన్ని ఏనుగులు బలైపోయుంటావో వాళ్ళ ఏమంటారు వాళ్ళ వీరత్వం చూపించుకోవడానికైతే. ఇది చూడండి ఇవన్నీ దంతాలతోని తయారు చేసినటువంటి బొమ్మలు. ఏనుగు దంతాలు. ఎన్ని ఏనుగులు పాడైపోయినాయి, ఎన్ని ఏనుగులని చంపేశారో వీళ్ళు. అది చూస్తే అసలు చూడనీకే మనం ఇప్పుడు అంత బాగున్నాయి అని ఎంజాయ్ చేస్తున్నాం తప్ప, అది ఎన్ని ఏనుగులైతే చనిపోతే ఈరోజు అవి మనకు మ్యూజియంలో ఈ బొమ్మల్లాగా నిలబడిపోయినాయో. చూడండి మీరు మొత్తం కవర్ చేయండి. మొత్తం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నేను ఇంకా
ఆ పెయింటింగ్ బొమ్మలన్నీ కట్ చేసేసాను. ఎందుకంటే మనం పెయింటింగ్ అక్కడక్కడ కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడొచ్చేసి నేను అంటే జెన్యూన్‌గా మనకు కంటికి నచ్చినటువంటివి మొత్తం ఈ వీడియోలో పెట్టాను నేను. అసలు అది చూడండి, ఆ ఏనుగులు గాని, ఆ ఒంటెలు గాని, ఆ గుర్రాలు గాని, ఇవన్నీ, ఇవన్నీ దంతాలతోనే తయారు చేస్తారు. ఏనుగు దంతాలతోనే తయారు చేస్తారు ఇవి గూడా. ఇంకొకటి, ఈ మ్యూజియంలో ఓన్లీ ఇండియన్ కల్చర్‌కి ఇండియన్ బొమ్మలు, ఇండియన్ వాళ్ళవే లేవు. మీకు థాయిలాండ్ ఉన్నాయి, జపాన్ ఉన్నాయి. ఆల్ ఆల్ వరల్డ్ మొత్తం వరల్డ్‌లో దొరికేటువంటి ప్రతి ఒక్క శిల్పకళలు గానీ, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏదైనా గానీ ఈ మ్యూజియంలో అయితే పెట్టిర్రు. సూపరున్నాయి మ్యూజియంలో అయితే. ఇది చూడండి, ఇవన్నీ దంతాలే. దంతాలతోనే తయారైనయి. అసలు ఆహ్, మనం ఇంత ఈజీగా చూసి ఎంజాయ్ చేస్తున్నాం గానీ, దాంట్లోను ఒకసారి చూస్తే గిన ఎన్ని ఏనుగులు బలైపోయి ఉంటాయో. ఏనుగు దంతాలే మొత్తం. చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతిదీ నీట్‌గా తీశాను నేనైతే. క్లియర్‌గా వచ్చింది. మీకంతా 4Kలో రిలీజ్ చేస్తాను నేను. 4Kలో చూడండి, చాలా అందంగా ఉంటది. ఒకవేళ సిటీలో ఉంటే ఒకసారైతే ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకోండి. నేనైతే ఒకప్పుడు జూ పార్క్ పోతే జూ పార్క్ నాకు అంతగా అనిపియలేదు. మళ్ళీ నేను నిన్న జూ పార్క్‌కెళ్తే చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఏనుగు దంతాలతోనే జీసస్‌ని చెక్కారు. ఒకసారి చూడండి, అవి కట్టెలు కాదు, ఏనుగు దంతాలు. ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఇది. ఈ దంతాలతోని చేశారు. మొత్తం ఒక్కరు కాదు, ఒక ఇండియన్సే కాదు, జపాన్, జర్మనీ ఎవరిదైనా గానీ, ఇక అన్ని దేశాల వాళ్ళ శిల్పకళ, అంటే మొత్తం వాళ్ళ కళ అనేది కంపల్సరీ అయితే ఉంది. ప్రతి ఒక్కరిది. అక్కడ నీకు ఇంకా బోర్డులు జూమ్ చేసి చూపిస్తే ఇంకా పెద్ద లెంత్ అయితుందని చెప్పేసి నేను చూపియట్లేదు. అన్నీ 19th సెంచరీ, 18th సెంచరీ, 17th సెంచరీ, ఇవే మొత్తం టోటల్‌గా ఎక్కువ. ఇక చూడు, ఒక్క దంతం మీద వాళ్ళు ఎలా చెక్కారు చూడండి. అది ఆ రంధ్రాలు ఉన్నాయి చూసినా, అటు ఇటు కనిపిస్తున్నాయి బయటకి లోపలికి. అంత బాగా చెక్కారు. కానీ ఎన్నో ఏనుగులు బలైపోయాయి. కాకపోతే పర్లేదు, మనకైతే ఇంక ఎలాగో మనం పోయిందని తీసుకురాలేము కదా. చూడడానికైతే చాలా కనువింపుగా ఉంది. ఈ చైర్స్ మీరు గమనించారా? ఒకసారి నేను ఇంకా చూపిస్తున్నాను చూడండి, దగ్గరలో చూడండి. అది కూడా దంతమే. అది చెక్క కాదు, అది దంతాలతోనే తయారు చేసినటువంటి చైర్లు. రాజులు చూడు ఎంత ఎంజాయ్ చేసిర్రు అసలు వాళ్ళు. వాళ్ళకి చూడు చెస్ బోర్డులు, ఇంకోటి కూర్చోడానికి దంతాలతో తయారు చేసినటువంటి కుర్చీలు, ఏనుగు దంతాలతో. అసలు వాళ్ళ రాజ్యం అసలు వాళ్ళు ఎట్లా బతికిరో కానీ. ఇప్పుడు 2024లో కూడా ఇంకా ఇల్లు లేని వాళ్ళు, అన్నం లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. అప్పుడు వాళ్ళు చూడండి ఎంత రాయల్ లైఫ్ ఎంజాయ్ చేసిర్రు అసలుకి. ఒక ఇంచుమించు ఒక శతాబ్దం, ఒక 20 శతాబ్దాలు వెళ్ళిపోయినాయి నాకు తెలిసి. 20th సెంచరీ అంటే మాటల. ఇక చూడండి, అసలు వాళ్ళ కళ, వాళ్ళు ఎంజాయ్ ఎంతగానో చేశారు. ఆఖరికండి ఇందులో సిగార్లు ఉన్నాయండి. సిగార్ అంటే మీకు అర్థమవుతుందా? సిగరెట్ తాగుతారు చూడండి, అదే లేకపోతే పొగాకు పెట్టుకొని చుట్ట తాగుతారా? అవి గూడంగా పాలరాతితోన, గ్లాసెస్తోన, ఏనుగు దంతాలతోన తయారు చేసినటువంటి సిగార్లు ఉన్నాయి. ఆ సిగార్లు ఇంచుమించు ఒక రూమ్ మొత్తం సిగార్లు ఉన్నాయి. అంటే ఒక రూమ్‌లో సగం వరకు సిగార్లే ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే అట్లా అనిపిస్తున్నాయి అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్‌మెంట్ చేశారు, ఎంతగానం చేశారనేది. చూస్తుర్రు కదా. ఇదంతా భారతీయ కళ. భారతీయులైనా తక్కువలేం కాదు. ప్రతి ఒక్కరు ఇదంతా దంతాలతోని తయారు చేసినవే. ఈ కొన్నినే చూడు ఈ బొమ్మలు. అట్లా. అందుకోసమని ఒకసారి అయితే విజిట్ చేయండి మీరు కూడా. ఇంకొకటి, వాళ్ళు ఎలాగో మొబైల్ అలౌడ్ చేస్తుర్రు. మీకు కూడా చూడడానికి కొంచెం కనువింపుగా ఉంటుంది. పిల్లలతో సహా వెళ్ళి కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చూస్తే గిన చాలా బాగుంది. ఇందులో వచ్చేసి క్యాంటీన్ కూడా ఉంది. మీకు క్యాంటీన్ కూడా వస్తుంది చూడండి. కాకపోతే కొంచెం చూసుకొని రేట్లు అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఏనుగు దగ్గర మొత్తం ఉన్న ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ దంతాలతోనే తయారైనాయి. ఇక చూడండి, ఇప్పుడు క్యాంటీన్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ 200 రూపీస్ ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్ పఫ్ వచ్చేసి 30 రూపీస్ ఉంది. నేను నార్మల్గా అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. అక్కడ బోర్డు మీద ఉన్న రేట్స్ అయితే నేను చూడలేదు. నార్మల్గా అయితే పెడుతున్నాను చూడండి. మొత్తానికైతే నేను అక్కడ తీసుకున్న అయితే అవి రేట్లు.
అట్లా ఉంది. సమోసా అయితే 30 రూపీస్. అంటే ఇక బయట సమోసా ఒక 15 రూపీస్ ఉంటుంది, అక్కడ డబుల్ ఉంది అంతే. వాటర్ బాటిల్ వచ్చేసి 40 రూపీస్ అట్లా. చూడండి, మీకు నచ్చితే ఒకసారి అయితే విజిట్ చేస్తారనుకుంటే చేయండి. చాలా బాగున్నాయి, అసలుకి మామూలుగా లేదు. చూడండి ఎంత జనాలతో కిక్కిరిసిపోయింది. ఇంకోటి, దీనికి వచ్చేసి ఫ్రైడే హాలిడే, మీకు గుర్తుపెట్టుకోండి. మ్యూజియం వచ్చేసి ఫ్రైడే హాలిడే, ఓకేనా. ఇవి చూడండి, ఈ బట్టలు చూడండి, అసలు వాళ్ళు అంత పొడవు ఎలా ఉన్నారో. 6 ఫీట్, ఆ డ్రెస్సే 6 ఫీట్ ఉంది అసలుకి. వాళ్ళ ఇది ఒకటి గుర్రపుది బండి ఒకటైతే పెట్టారు, చూడడానికి అయితే బాగుంది. ఇది నాకు తెలిసి ఫారెన్ కంట్రీలో ఇంకా నడుస్తుంది, ఇక్కడ మన దగ్గర లేదు. ఇవి వచ్చేసి ఇవి ఈ బొమ్మలండి. ఇవి ఎట్లా అంటే వీళ్ళు ఒక మట్టిని కాల్చి, మట్టి లాంటిది ఏదో ఉంటుందండి, కాల్చి తయారు చేస్తారు. మీకు ఇక్కడ నేను ఫొటోస్ కూడా వేస్తాను చూడండి. వాటితో తయారు చేసినటువంటి బొమ్మలు ఇవి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి బొమ్మలు ఉన్నాయి కదా. ఈ బొమ్మలు వచ్చేసి నాకు తెలిసి ఆ వాళ్ళ పిల్లలకి ఆడిపియడానికి చేయించినటువంటి బొమ్మలు ఇవే కాదు, ఇంకా చాలా. అసలు లోపల వచ్చేసి కట్టెతో ఒక గుర్రాన్ని తయారు చేసి దానికి 2 గిర్రలు పెట్టి దాన్ని మా సైకిల్ అంత ఎత్తులో గుర్రం తయారు చేశారు. ఈ బొమ్మలన్నీ నాకు తెలిసి అలాంటి తయారీ చేసినటువంటి బొమ్మలే అని నేను అనుకుంటున్నాను. చూడండి ఎట్లున్నాయి. ఇది అప్పటి కాలంలో ఇల్లు ఎలా ఉండేది, ఆ వాతావరణం ఎలా ఉండేది, ఆ స్నేక్స్ అనేది, ఆ జంతువులు అనేది ఎలా వచ్చేది అనేది ఒక చిన్నపాటి ఒక క్రియేటివిటీతోనే వీళ్ళు ఇక్కడ ఒక సెట్ వేశారు. అయితే ఇది మాత్రం చూడడానికి అయితే చాలా అందంగా ఉంది, అసలుకి చాలా బాగుంది. ఇట్లాంటి సెట్స్ అక్కడొకటి వేశారు. ఇవి చూడండి, అక్కడ ఆ కాలంలో కోళ్ళు కానీ, కుక్కలు కానీ, పక్షులు కానీ ఎలా ఉండేది అనేది వీళ్ళు ఒక క్రియేటివిటీ లెక్క చేశారు. ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి, మామూలుగా లేవు అసలు. ఈ పెయింటింగ్స్ అయితే నేను చాలా మంది ఎడిట్ చేశాను. ఈ కుక్కలను కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి, ఎంత జెన్యున్ వాళ్ళ జీవకళ ఉట్టి పడుతుంది చూడండి దాంట్లో మీద.
మొత్తం చెక్కతో తయారు చేసినటువంటి చెక్కినటువంటి బొమ్మలు జీవకళ. అసలు రియల్‌గా అక్కడ కుక్ ఉందా? అట్లా ఉంది. ఈ గుర్రం చూడండి. ఇవన్నీ, ఇవన్నీ కట్టెతో చేసినయి. కానీ చూడడానికి ఎంత బాగున్నాయి కదా! ఇగో ఈ ముసలీళ్ళు ఇవి. ఇవన్నీ బొమ్మలండి. ఇప్పుడు ఆ స్నేక్స్ కనిపిస్తుందా? అదైతే ప్యూర్ అసలు కింగ్ కోబ్రానే. అలా ఉంది అసలుకి దగ్గరలోంచి చూస్తే. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఆ బొమ్మలు అబ్బబ్బబ్బా! అసలు వీళ్ళు భద్రపరచడం వల్ల మనకు కొంచెం తెలిసిపోతున్నాయి గానీ, అట్లా భద్రపరచకపోతే మాత్రం తెలియకపోతున్నది. ఇది మొత్తం వచ్చేసి మనకు 3 ఫ్లోర్‌లు ఉంటది. 3 ఫ్లోర్‌లలో ఇట్లనే ఉంటది. ఇది రియల్‌గా కుండ చూడండి. అప్పటి కాలంలో బియ్యం గానీ, ధాన్యం గానీ ఏదన్నా అందులో ఏసుకోవడానికి. అది పు మొత్తం ఇప్పుడు ప్యాక్ జేసి పెట్టారు. ఇట్లా డక్కన్ ఉంది దానిపైన. ఇక ఇక్కడ చూడండి ఈ బర్రె చూడండి. వాళ్ళు ఎంత చెక్కారో. ఇది జపాన్ కళ. జపాన్ వాళ్ళవండి ఇవి. అంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళయి, ఒక్కొక్క స్టేట్ వాళ్ళయి అట్లా మొత్తం కళాఖండాలు మన ఈ మ్యూజియంలో చూసుకోవచ్చు. ఇంక పేరుతో సహా ఒక్కొక్కటి చూడాలంటే మనకు వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుందని చెప్పేసి నేను జస్ట్ చూయించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది చూడండి, ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబులు, సోఫా సెట్టు. అప్పటి కాలంలో డ్రెస్ మార్చుకోవడానికి ఒకటి అడ్డం ఉంటుంది. ఒక డిజైన్ లాంటి కట్టె అది. ఇంకా డైనింగ్ టేబులు, అన్నీ. ఈ డ్రెస్సింగ్ టేబులు, డైనింగ్ టేబులు, ఒక బీరువాలాగా ఇవి మాత్రం చాలా అంటే చాలా అసలు ఎంత బాగున్నాయంటే అసలు మీరు లైవ్ చూస్తే కానీ మీకు ఆ ఫీల్ రాదు అసలుకి. చూడండి ఇవైతే మామూలుగా లేవు అసలుకి. ఇది నాకు తెలిసి రెడ్ వుడ్ లాగా ఉంది అసలు. ఇదిగోండి ఈ పింగాణి పాత్రలు డిజైన్‌కి పూలు ఇట్లా పెట్టుకోవడానికి అట్లాంటివి. ఇక ఇది వచ్చేసి మన డిజైన్ టైప్ ఉన్నాయండి. మొత్తం చెక్కతో తయారు చేసినయి. ఎంత బాగా ఉన్నాయి చూడండి డిజైన్స్. ఇవి ఒకవేళ మన చేతిలో పడితే అవి ఆల్రెడీ ఇరిగిపోతాయి. కాకపోతే వాళ్ళు ఎంత భద్రంగా దాచిపెట్టారో చూడండి. వాటి దగ్గరికి వెళ్ళామండి. దాంట్లో చుట్టుముట్టు అది ఏసేశారు కంచె, అదొక కాంపౌండ్ మాదిరిగా. కానీ చూడడానికి మాత్రం ఇవి చాలా చాలా బాగుంటాయి అసలు. ఈడ మనం పిక్స్ కూడా తీసుకున్నాం. చాలా మంచిగా వచ్చినాయి అసలు. చూడండి ఎంత బాగుందో కదా! కానీ ప్రతి రూమ్‌లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటుండు. ఒకరినైతే అపాయింట్ చేశారు. మనం ఒకవేళ టచ్ చేసినా, ఏదైనా ఇరగొట్టినా వాళ్ళు విజిల్ వేయడం గానీ, లేకపోతే పిలవడం గానీ అట్లా చేస్తారు. ఇక్కడ బర్రెని చూడండి, ఒక చెక్కపై చెక్కిండ్రు. ఒక ఇద్దరు మనుషులు దాని మీద కూర్చున్నట్టుగా. ఈ పెట్టె గుర్తుందా? ఈ పెట్టె ఏంటి తెలుసా? వాళ్ళకు బట్టలు పెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి సోఫా సెట్ గానీ, అంటే అదొకటి ఉంది చూడండి. అది ఎలా అంటే అప్పటి కాలంలో డ్రెస్ మార్చుకునేది. దాని చాటుకెళ్ళిపోయి అట్లా. ఇవి చూస్తుంటారు కదా! ఈ పాత్రలు గానీ, ఇవి అంటే చూడడానికి మనకు చాలా మంచిగా అనిపిస్తాయి. వాళ్ళు ఇంకా ఇప్పుడు మన భావితరాల వరకి, ఇంకా ముందు తరాల వరకైతే ఇవి ఇలాగే భద్రపరిస్తే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి 1975 నుంచి మనకు ప్రజా ఆదరణ పొందే ఉంది ఇది. ఏది మ్యూజియం వచ్చేసి. అంటే ఎన్ని బ్యాచ్‌ల వాళ్ళు చూసిపోయి ఉంటారో చూడండి. అందుకోసానికని ఏది ఏది మనం పాడు చేయొద్దు ప్రకృతిని. ఏదైనా ప్రకృతి లాంటిదే ఇది కూడా. ఏది పాడు చేయకుండా నార్మల్‌గా చూసొస్తే చాలు. ఏది డ్యామేజ్ చేయకుండా, ఏది దొంగిలించకుండా కదా! ఇప్పుడు 75 నుంచి అంటే మన అంటే ఎన్ని జనరేషన్‌లు వెళ్ళిపోయి ఉంటాయో చూడండి. మీరు అనుకుంటారేమో ఈ సాలార్జంగ్ మ్యూజియం ఇప్పుడు కట్టింది, రామారావు కాలంలో కట్టిర్రు అనుకుంటారేమో కానీ లేదు. ఆల్రెడీ ఈ వచ్చేసి మన ఏమంటారు వీళ్ళు సాలార్జంగ్ అనేది ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈ రాజులు ఉన్నారన్నట్టు. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వాళ్ళ పేరు అది. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పేరునే సాలార్జంగ్ అని పెట్టారన్నట్టు. ఇప్పుడు ఆ పేరు చూడండి, సాలార్జంగ్ థర్డ్ జనరేషన్ రాజు అని ఉంది కదా! అట్లా వాళ్ళే దీన్ని చూసుకున్నారు. వాళ్ళ జనరేషన్ వాళ్ళే. అందుకోసానికి అని చెప్పేసి దీనికి ఆ పేరు పెట్టారు అన్నట్టు. ఇందులో చూడండి ప్రతి ప్రతి స్టేట్ కానీ, ప్రతి కంట్రీ కానీ, ప్రతి ప్రపంచ నలుమూలల నుంచి కళాఖండాలు తీసుకొచ్చి మన ఈ మ్యూజియంలో అయితే పెట్టారు.
మొత్తం శిల్పకళ కానీ బొమ్మలు కానీ ఇట్లాంటివి చూడడానికైతే చాలా 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 బాగుంటాయి అసలుకి. మీరైతే ఒకసారి విజిట్ చేయండి. నార్మల్గా చూస్తారు కదా, థాయిలాండ్ బొమ్మల్లాగా ఉన్నాయి కదా, థాయిలాండ్ బొమ్మలే ఇవి. అక్కడ నేను చదివాను నార్మల్గా. కాకపోతే ఏంటంటే ఈ ప్రతిదీ పేరు అగా చిన్న చిన్న పేరు పెట్టారు వాళ్ళు. ప్రతిదీ చూపియాలంటే మనకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇప్పటికే 30 మినిట్స్ అయ్యింది ఆల్మోస్ట్. ఇది ఎవరైనా అవాయిడ్ చేస్తారు, బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఇంకా చాలా కట్ చేశాను అసలుకి. చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ కళాఖండాలను చూడండి. అంటే ఆ కాలంలో మల్ల యుద్ధం కానీ, ఏదైనా ఊరు పోతుంటే ఊరు జనాలను కానీ, లేకపోతే డప్పు కొట్టుకునే వాళ్ళు కానీ, మ్యారేజ్ కానీ, ఈ మ్యారేజ్కి సంబంధించింది ఇండియాలో ఎన్ని రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారో అన్ని రకాలుగా బొమ్మలు చేసి పెట్టారండి ఇందులో. ఇంకోటి అన్ని 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 మతాల వాళ్ళది, అన్ని మతాల వాళ్ళది మ్యారేజ్ కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ, ఆ టైంలో మనం చేసే హడావిడి కానీ చూస్తున్నారా. ఆ కాలంలో జరిగినటువంటి పెళ్ళిళ్ళు కానీ, చిన్నపాటి ఏదైనా మన ఇంట్లో జరిగే పని కానీ మొత్తం వాళ్ళు ఒక చిత్రీకరణ అంటే ఒక బొమ్మల రూపంలో మనకు చూపిస్తారు చూడండి. అంటే బట్టలు ఉతకడం కానీ, పిల్లలకు స్నానం చేపియడం కానీ, ఒక షాప్ లాంటి కానీ, స్కూల్ కానీ ఎట్లా ఉంటుందనేది ఇగో ఇద్దరు చూపిస్తారు చూడండి. మనకు ఇంటికి వీళ్ళు అరకత చెప్పుకుంటూ వచ్చి అడుకోనికి వస్తారు కదా, అట్లాంటి వాళ్ళది కానీ. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఏ బొమ్మ ఏది తీసుకున్నా అని వాళ్ళు ఏది తీసుకున్నా అని నార్మల్గా ఇంకోటి అప్పుడు దేశాల మీద దండయాత్ర చేస్తుండేది కదా, అట్లాంటి వాళ్ళది సైనికులు కానీ, ఇంకోటి వాళ్ళ వెహికల్స్ కానీ, ఇవన్నీ చూడండి. అప్పటి కాలంలో ట్రాన్స్పోర్ట్, ఇది పైన ట్రాన్స్పోర్ట్
అని చెప్పేసి ఉంటుంది. ఇవి గుర్రపు బండ్లు కానీ, ఈ పడవలు కానీ ఇట్లున్నాయి చూడండి. ఎంత జెన్యూన్‌గా ఉన్నాయి. అసలు చూడడానికైతే చాలా మంచిగా అనిపిస్తున్నాయి అసలకి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. చూస్తుర్రా ఈ పడవలు గానీ ఇవన్నీ ఏదో అది అలా ఈ చూసే బొమ్మలు గానీ రియల్‌గా ఉన్నట్టుగానే ఉన్నాయి అసలవి. చూస్తుర్రు గదా! ఇక ఈ రైల్వే స్టేషన్ గానీ చూడండి అప్పటి కాలంలో వాళ్ళు యూజ్ చేసినయి అసలు ఆ టైంలో ఎట్లున్నాయనేది ఒక బొమ్మల రూపంలో ఇక్కడైతే చూపిస్తుర్రు. ఇక్కడ చూడండి విమానాశ్రయం గానీ, ట్రాన్స్‌పోర్టేషన్ ఇది చూడండి ఇది ఒక రైల్వే స్టేషన్ పెట్టారండి ఇక్కడ గ్లాసెస్‌లో. నాకైతే మామూలుగా అనిపియలేదు అసలు ఇది. సూపర్ అనిపించింది నాకు. చూడడానికైతే బాగుంది. ఈ సెట్టింగ్ గానీ ఇదంతా ఈ అట్మాస్ఫియర్ అంతా ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే మనకి ఎట్లా అనిపిస్తదో ఇది కూడా చూస్తే అసలు అంత బాగుంది అసలుకి. చూస్తుర్రు కదా! ఇట్లా అండి. ఇప్పటివరకైతే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఇది చాలా బాగా వచ్చింది వీడియో అయితే. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఆ కాలంలో యుద్ధాలు చేయడానికి దండయాత్రగా అన్ని దేశాల వాళ్ళు ఎట్లా వస్తారో, అన్ని దేశాల సైనికులు ఎలా ఉంటారో, వాళ్ళ వస్త్రధారణ ఎట్లుంటుంది అనేది ఇక్కడ వాళ్ళు చూపిస్తుర్రు. నేను షార్ట్‌కట్లో చూపిస్తున్నాను మీకు. చూడండి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో లాస్ట్‌కి చివరికి వచ్చేసి ఒకటే చెక్క పైన 2 బొమ్మలు చెక్కారండి. ఇది ఆల్రెడీ పిల్లలకి పాఠం అంటే లెసన్‌గా కూడా చెప్తుర్రు. చూస్తుర్రు కదా! ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. అందరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ బొమ్మను జర్మనీలో తయారు చేస్తారండి. చూడడానికి బాగుంది కదా! థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.